నమస్కారం. నేను మీ సోమంచి సుబ్బలక్ష్మి. ఈరోజు మనం శ్రీ విద్య గురించి కొంచెం తెలుసుకుందాం. ఇప్పుడు ప్రస్తుత కాలంలో చాలామందికి ఈ విషయం మీద అవగాహన ఉంది, అలాగే చాలామందికి అవగాహన లేదు కూడా. మా గురువుగారి మాటల్లో నేను తెలుసుకున్నది ఏమిటంటే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మానవ చేతనా స్థితి ఈ అమ్మవారు తత్వాన్ని అందిపుచ్చుకోవడానికి అన్ని అర్హతలు కలిగి ఉంది అని చెప్పి, అందుమూలంగానే ఇదివరకు మీద అంటే దాని అర్థం ఒక 20-30 ఏళ్ల క్రితం ఉన్న వాతావరణానికి, కనీసం 10 ఏళ్ల క్రితం ఉన్న వాతావరణానికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సాధనలో ముందుకు వెళుతూ ఉన్నారు. ఈ సాధన అని పదం ఎందుకు మనం వాడుకోవటం అంటే, మన ఈ ఉపాసనా పద్ధతుల్లో మనకి 6 తత్వాల మీద మనం ఉపాసన అనేది చేయడం జరుగుతోంది. అదేమిటి అంటే, శివతత్వం అంటే శివారాధన, 2 విష్ణుతత్వం అంటే విష్ణువు యొక్క ఆరాధన, అలాగే శక్తితత్వం అంటే అమ్మవారి ఆరాధన, ఆ తర్వాత సూర్యతత్వం అంటే ఆదిత్యుని మీద ఆరాధన, నెక్స్ట్ గణపతి తత్వం అంటే గాణాపత్యం, అదే రకంగా సుబ్రహ్మణ్యం. ఈ 6 రకాల పద్ధతులు మనకి భారతదేశంలో వివిధ ప్రాంతాల యొక్క ఆచారాలు, అలవాట్ల ప్రకారం ఈ సాధనా పద్ధతులు నిగూఢంగా గురువుల యొక్క ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికీ కూడా ఈ విద్య నిగూఢమే, కాకపోతే ఒక మైనర్ పర్సంటేజీ బయటికి వచ్చింది. ఇంకా ఎంతో విద్య మనకి నిగూఢంగానే ఉంది. అది నిగూఢంగా ఉంది అని అంటే దాని అర్థం ఏమిటి అని అంటే, ఇంకా మానవుల్లో అంత నిగూఢ తత్వాన్ని అందిపుచ్చుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు, దాన్ని తట్టుకునే కెపాసిటీ రాలేదు అని అర్థం. మరి ఇది రప్పించుకోవాలంటే మనం ఏం చేయాలి అని అంటే, ఎవరి యొక్క ఆత్మతత్వాన్ని అనుసరించి ఈ 6 ఉపాసనా పద్ధతుల్లో ఏదో ఒక పద్ధతి మీద తీవ్రమైన కృషి చేసినప్పుడు వారు ఆ విద్యలో ఉన్నత స్థితికి, లేదు అంటే సూక్ష్మ స్థితికి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం మనం ఏంటంటే శ్రీ విద్యను గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. శ్రీ విద్య అంటే శాక్తేయం, అమ్మవారి తత్వం, మహా త్రిపుర సుందరి యొక్క సాధన. ఈ మహా త్రిపుర సుందరి సాధన చేసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, మన శరీరంలో మనకి ఉత్తర దక్షిణ ధ్రువాలు ఉన్నాయి. ఎలాగైతే దేశానికి ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం ఉంది అని మనం ఎలా అయితే మాట్లాడుకుంటామో, అదే రకంగా మన శరీరంలో కూడా ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం ఉన్నాయి. మరి ఆ ఉత్తర ధ్రువం అంటే ఏమిటి? మన సహస్రారం మన ఉత్తర ధ్రువం, దక్షిణాయనం మన మూలాధారం. అంటే ఒక ఆరోగ్యవంతమైనటువంటి వ్యక్తి శ్వాస ఎప్పుడైతే మూలాధారం నుంచి సహస్రారానికి, సహస్రారం నుంచి మూలాధారానికి
సమతుల్యతతోటి అది మూవ్ అవుతుందో అటువంటి వ్యక్తి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఉంటారు.